Hi all, welcome to Sahiti's Corner. Today we are going to learn about Kalam with Children Workbook Part Class 5 English New Syllabus. Okay children, let us see the workbook page number 1 and the worksheet number 1. Here we have a paragraph. According to that paragraph, the textbook, the workbook has given some fill in the blanks. Read the paragraph and answer the following fill in the blanks. I have answered here. ఒకసారి చూడండి. Kalam's full name. And during the school days, Pakshi Ram Sastri. Fortune favors the hard work. This conversation is between student and Abdul Kalam. And now there is a table and we have to extract some sentences from that table. I have written here. Start chudandi. All the sentences from the table itself only. I, we, you, they kaite like simple present tense kabatti. He, she, it kaite likes ostundi. ఒకసారి notice cheyandi. And then next worksheet 4.2. అబ్దుల్ కలాం గారు ఇచ్చారు స్టూడెంట్స్కి ఏవి మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు. అందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్కి ఇచ్చారు. సో అది ఇవన్నీ మిస్సింగ్ లెటర్స్లో ఉన్నాయి మనకి. క్యాలిపర్స్, క్వశ్చన్స్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ బ్లిస్. దీస్ ఆర్ ద వర్డ్స్ హియర్. ఐ ఫిల్డ్ విత్ లెటర్స్. లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్ అగైన్ ఫ్రమ్ దట్ పారాగ్రాఫ్ అండ్ రైట్ యువర్ ఓన్. If you have any doubt, then you come to this video. And now in the second Roman, we have again a table. It is about simple past tense. There are some verbs and some subjects and some nouns. They are called gerunds. వాటి గురించి తర్వాత చూద్దాం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు. దాన్ని బట్టి మన రిమైనింగ్ రాయాల్సి ఉంటుందన్నమాట. వాట్ ఆర్ దే అంటే నేను ఇక్కడ రాశాను, చూడండి మీరు. అండ్ ద నెక్స్ట్ వర్క్షీట్ 4.3కి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ ఇచ్చారు. అండ్ అబౌట్ దట్ పారాగ్రాఫ్ వీ హ్యావ్ సమ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అగైన్ హియర్. ఐ హ్యావ్ రిటన్ హియర్. నేను అంటే మీకు చెప్తూ టెక్స్ట్ చేస్తే కొద్దిగా మనకి లెంగ్తీ వీడియో అవుతుందని, మీకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నేను షార్ట్ అండ్ చేశాను. నేను ఎడిట్ చేశాక మీకు వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఎవ్రీ వీడియో అంతే అనమాట. అండ్ ఇన్ ద సెకండ్ రోమన్ అగైన్ వీ హ్యావ్ ఎ టేబుల్ దట్స్ లైక్. వితౌట్ సబ్జెక్ట్ వీ హ్యావ్ సమ్ సెంటెన్సెస్ లైక్ దిస్. మనకు సబ్జెక్ట్ లేకుండా కూడా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. అక్కడ హైడ్ సబ్జెక్ట్ ఏంటంటే, మనకి కనిపించిన సబ్జెక్ట్ ఏంటంటే యూ అవుతుంది. సో ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. గో టు గెట్ యువర్ ఫ్రెండ్ అండ్ ఈట్ టు గెట్ ఎనర్జీ. లైక్ దిస్ ఇలా మనం కొన్ని సెంటెన్సెస్ ప్రిపేర్ చేయొచ్చు, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ వర్క్షీట్ హియర్ అనదర్ పారాగ్రాఫ్ మీన్స్ ఇట్స్ అన్ ఇంటర్వ్యూ. సో అందులో అనదర్ క్వశ్చన్ అనమాట. స్టూడెంట్ నెంబర్ 8 అడిగిన క్వశ్చన్. అండ్ నౌ fill in the blanks about that paragraph and I am writing here. And now we have match the following about opposite words. Opposite words or antonyms, both are same. So we have to take out the words and match with correct opposite word with each word. Safe, insecure, courage, cowardice, good, bad, give, take, ever and never. These are the words, opposite words. And then here you have to write your dictation words from your teacher. And the next worksheet, we have a table again here and it will be simple future. మనం ఫ్యూచర్లో, దట్ మీన్స్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఇలా చేసే వాటిని సింపుల్ ఫ్యూచర్లో చూపిస్తాము. సో ఇన్ దట్ సింపుల్ ఫ్యూచర్ ఇండికేట్స్ విల్ అనే వర్డ్ మనకి సింపుల్ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ నేను
సమ్ సెంటెన్సెస్ రాస్తున్నాను, మీరు ఒకసారి సేమ్ అలాగే ఇక్కడ ఐకైనా వీకైనా హీకైనా షీకైనా సబ్జెక్ట్ ఏదైనా కూడా మనకి అక్కడ కామన్ విల్ అనేది కామన్ వస్తుంది. అండ్ దీస్ ఆర్ ద సెంటెన్సెస్ ఐ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్. యూ కెన్ రైట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. మినిమం 70 to 80 సెంటెన్సెస్ ప్రిపేర్ చేయొచ్చు ఈ టేబుల్ నుంచి. సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్టు మార్చుకుంటూ చేయొచ్చు. ఇట్స్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ ద వర్క్ బుక్. నాకైతే చాలా బాగా నచ్చింది వర్క్ బుక్. అండ్ ద నెక్స్ట్ వర్క్ షీట్ ఈజ్ అబౌట్ రీడింగ్ కాంప్రహెన్షన్. హియర్ ఎ పారాగ్రాఫ్ extracted from the Kalam lesson, and here we have some questions according to that comprehension. This comprehension gives us knowledge to answer the following questions. See here, I wrote it. And then true or false about the text, about that comprehension, we have to write here true or false. Science was born and lives on only by answers, not answers, questions kada Abdul Kalam garu cheppindi. So it's false. God helps those who depend on him. మన మీద డిపెండ్ అయిన వాళ్ళకి హెల్ప్ చేస్తాడు గాడ్. నో, ఇట్స్ ఆల్సో ఫాల్స్. హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి, ఎవరిని వాళ్ళని నమ్మితేనే వాళ్ళకి గాడ్ హెల్ప్ చేస్తాడు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫార్మర్ ప్రెసిడెంట్ కాదు కదా, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కలాం లైక్స్ టు స్పెండ్ హిస్ టైమ్ విత్ చిల్డ్రన్. ఎస్, హీ అబ్సల్యూట్లీ లైక్స్ టు స్పెండ్ హిస్ టైమ్ విత్ చిల్డ్రన్. Children are the source of unending questions. Children are the source of unending questions annamata. Yes, it's true. And these are the true or the false. And next we are going to 4.6 worksheet. And now here are some words in the block, and there are some words given. We have to write the word with the hints of the near or close. That means synonyms of that words I have written here. Okkasari chudandi. And the next opposite words, that means antonyms, we have to fill here with the hints or with the words in the block. Ending, unending, friend, enemy, safe. What is the opposite word of safe? Danger. Yes, danger. Combine, separate, give, take, always, never, normal, abnormal. These are the opposite words or synonyms according to this lesson. And the next worksheet we are going to see about choose the correct preposition. Yes, choose the correct preposition from the following. These are all given in the lesson itself. మనకి లెసన్లో యాండ్ స్టోరీ ఒకటి చెప్పుకున్నాము. ఆ యాండ్ స్టోరీలో మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి మనం జాగ్రత్తగా నోటీస్ చేస్తే యూ కెన్ రైట్ ద ఆన్సర్స్ ఫర్ ఆల్. అండ్ దెన్ నౌ ఇన్ ద పాస్ట్ టెన్సెస్, మనం ఇక్కడ పాస్ట్ వర్బ్స్ వెబ్ ఫార్మ్స్ ఇచ్చాడు బ్రాకెట్లో. సో వీ హ్యావ్ టు రైట్ ద పాస్ట్ వెబ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఆ వెర్బ్ యొక్క పాస్ట్ వెబ్ ఫామ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ హియర్ మనం అబ్దుల్ కలాం గారి బయో స్కెచ్ చూసాము. అండ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ ఏ బయో స్కెచ్ అబౌట్ జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద నేషన్, గాంధీజీ. అండ్ నౌ write the answers or write the continuation writing of these 6 sentences from the table or biodata or bio sketch of Gandhiji. Now write, I have written here, and then write about yourself. Write about yourself. మీ గురించి రాయాలి. My name is, ఇక్కడంతా నా గురించి రాశాను, ఇప్పుడు మీ గురించి రాయండి. డోంట్ కాపీ దట్. విచ్ స్కూల్ ఆర్ యూ స్టడీయింగ్, యువర్ మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, యువర్ హాబీస్. దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. And now read the conversation, read the following conversation below. And
complete the paragraph or passage with the help of this conversation. By your own only, you completely read that. After reading of this paragraph or conversation, come to my video. Okay, the next worksheet, and this will be the last worksheet of this lesson and Kalam with Children, 10th worksheet about a great lesson or great story about Shravana Pitru Bhakti Kada. It's a great story. Gandhiji likes this story very much. Actually, he didn't like any stories or any story books except his school books. Why? Because he did not like to punish by teachers. So, but according to this book, he saw this book from his father, and he liked it very much about Shravana carrying his parents on his shoulders. It's very inspirable. It was very inspirable to Gandhiji. He was very inspired about this. I like this lesson. I like this story very much. Read the story again. I told you about the summary of the story. And now write the answers for the following questions about the Shravana Pitru Bhakti Kada about according to Gandhiji. These are the questions and these are the answers. ఒకసారి అంటే నేను టెక్స్ట్ బుక్లో వర్క్ బుక్లో పిక్చర్స్ తీసి ఇందులో అప్లోడ్ చేయడం వల్ల క్రాస్ వస్తుంది. కొద్దిగా మీరు అడ్జస్ట్ చేసుకుని వాటిని నోట్ చేసుకోండి. బట్ ఆన్సర్ ఇస్ దర్, and these are the true or false according to that lesson again. And this is about the workbook part of Kalam the Children, and I have another lessons, and all lessons I am giving you the notes. Okay, thank you for watching. Please subscribe.